సరే చెల్లి, నువ్వు ఇక్కడే కూర్చోండు, నేను పోయి ఇంటి ముందర కళ్ళారు చల్లి ముగ్గు పెట్టేసి వస్తాను, ఇద్దరు కలిసి టీ తాగుదాం. ఆ విధంగా మునియమ్మ గారు బయట ఇంటి పనికి వెళ్తూ దాంతోపాటు ఇంట్లో వచ్చి మళ్ళీ పని చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే తన చెల్లికి యాక్సిడెంట్లో కాలు దెబ్బతిని ఏ పని చేయలేని పరిస్థితి. దానికనే ఈ విధంగా మునియమ్మ గారు అన్ని పనులు తనే చేసుకుంటూ ఇంటి పని బయట పని అన్నీ చూసుకుంటూ తన చెల్లిని పోషించుకుంటూ తను కూడా ఈ విధంగా బ్రతుకుతుందన్నమాట. మునియమ్మ గారికి ఒకటే సంకల్పం, ఎవరి మీద ఆధారపడకూడదు, కష్టపడి మనం బ్రతకాలా అన్నట్లుగా. మునియమ్మ గారికి భర్త పిల్లలు ఎవరూ లేదు. అమరావతమ్మకి భర్త పిల్లలు ఉన్నా కూడా తనను చూడకుండా ఈ రకంగా వదిలేశారు. వీళ్ళిద్దరూ ఒక చోటుండి ఈ విధంగా జీవనాన్ని గడుపుతున్నారనమాట. అక్క కుర్చీ వేసుకొని కూర్చోక్క, నీతో ఒక మాట చెప్పాలా? సరే. వీళ్ళు టీ తాగిన తర్వాత ఏం మాట్లాడుకుంటారో అనేది తర్వాయి భాగంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.